సంఘమిత్రస్ గొడవలతోటి మన అధిష్టానం మట్టిపోతుంది. కావాలంటే ఒక్కసారి ప్రోగ్రెస్ కార్డు చూడండి. అమ్మో, ఏమండి ట్రైనింగ్ ఆఫీసర్ గారు, ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి. పేరెంట్స్ సైన్ చేయమంటే నో యాప్ యాక్సెస్ ఏంటండి? ఏం చెప్పమంటారు మేడం నా పరిస్థితి? సంఘమిత్రస్తో ఫోన్లో యాప్ యాక్సెస్ గురించి మాట్లాడి నా పరిస్థితి అలా అయిపోయింది. ఏం చేయమంటారు? చంద్రలక్ష్మి గారు ఏం చేశారో తెలుసా మీకు? వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప బారసాల ఫంక్షన్కి వెళ్ళి పాపకి శక్తి అని పేరు పెట్టేసి వచ్చారు. కొద్దిగా ఒక్కరే పుట్టారు కానీ లేకపోతే స్వేచ్ఛ అని పెట్టేవాళ్ళేమో అధిష్టానం వాళ్ళు. ప్రతి వారం నేను శక్తి సంపద స్వేచ్ఛని ఎంటర్ చేసి 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 నాకు ఇంకా అదే అలవాట్లో మా తమ్ముడు కూతురికి శక్తి అని పేరు పెట్టేశా. వీళ్ళందరి సంగతి వదిలేయండి మేడం. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఆ స్టాల్స్ అంటారు, బాండింగ్ డే అంటారు, ఆ మనీ అంతా కలెక్ట్ చేసి అంతా నా అకౌంట్లోనే ఉన్నాయి. రాత్రి పగలు నిద్ర కూడా పట్టట్లేదు మేడం. ఇంతకీ మీ అకౌంట్లో ఎంత ఉన్నాయి మేడం? 1113 రూపాయల 50 పైసలు ఉన్నాయి మేడం. మరి ఇంత అమౌంట్ హ్యాండిల్ చేయాలంటే కష్టమే మేడం. ఇన్స్టెంట్ సొల్యూషన్ వెంటనే కావాలి నాకు. మీకు ఇన్స్టెంట్ సొల్యూషన్ కావాలి? ఎస్, అంతే కదా. నెక్స్ట్ స్టాల్స్ వరకు కూడా ఉండరు మీరు. మీకు అవార్డు ఇచ్చి మంచి పని చేశారు కానీ, లేకపోతే నా పరిస్థితి చూడాలి మేడం నిజంగా. అంతే కదా. ఒక పని చేయండి, మన సంఘమిత్రాస్ ఎంతమంది ఉన్నారో ఈ 1113 రూపాయల 50 పైసల్ని డివైడ్ చేసి వాళ్ళకి ఫోన్పే చేసి నాకు అకౌంట్ ఒక గంటలో క్లియర్ చేయండి మేడం. ఇది ఎంత బాగుందంటే వెంటనే కంప్లీట్ చేసుకొస్తాం మేడం. మీరు ఆ పనిలో ఉండండి, నాకు పని అవుతుంది మేడం ముందు నాతో రండి, కొంపలు అంటుకుంటున్నా అక్కడ సమస్య అంతా కూర్చుకుంటున్నారు మేడం. ముందు రండి. ఏమయ్యా? రండి మేడం, మీరు రండి. రండి మేడం, రండి ఒకసారి చూడండి. మాకు ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది, ఒకసారి మాట్లాడండి. మేడం వీళ్ళైతే సేమ్ శారీస్ అమ్ముతున్నారు మేడం, ఇబ్బంది అయిపోతుంది. మేము అమ్మే శారీసే వాళ్ళు అమ్ముతున్నారు. వినండి ప్లీజ్. ఆగండి, కూల్. మేడం అర్చన గారు, నా ప్రోడక్ట్స్ కూడా అందరూ తీసుకుంటున్నారు మేడం. రివ్యూస్ అడిగితే ఎవ్వరు ఇవ్వట్లేదు మేడం. దీనికి సొల్యూషన్ చెప్పండి మీ మేడం. ప్రోడక్ట్స్ ఏంటి మేడం ఇంతకీ? హోమ్ మేడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ మేడం. ఓకే, తినేసారు కాబట్టి రివ్యూస్ ఇవ్వట్లేదు అంటారు. మేడం జరుగుతుంది. ఆల్రెడీ పాజిటివ్ రివ్యూ వచ్చింది కదా మేడం, ఇంకా ఏంటి? ఓ అలా అంటారా? చందన గారు, మేమేంటంటే ఒకటే ప్రోడక్ట్స్ రిపీట్ అవుతున్నాయి, ఒకళ్ళు పెట్టినవే మళ్ళీ పెడుతున్నారు. అదే కదా మీ ప్రాబ్లము? ఓకే మేడం మా ప్రాబ్లం కూడా సేమ్ మేడం. మీకేమైనా అర్థమవుతుందా మేడం అసలు మేము ఏం చెప్తున్నాము ఏంటి అనేది? అదే మేడం, అర్థమయ్యి అర్థం కాకుండా నేను కూర్చుంటే, అర్థమైన మీరు అర్థం కాని నా దగ్గరకు వచ్చి అర్థమయ్యిందా అంటే నాకేమీ అర్థం కాలేదని అర్థమయ్యేలా మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఏం చెప్పారు మేడం? సూపర్ అసలు. మేడం వీళ్ళ ప్రాబ్లమ్స్ అంటే కాస్త సొల్యూషన్ చెప్పండి. మీకు సొల్యూషన్ కావాలంతే కదా. ఎస్. అవును మేడం. అసలు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో మీకు తెలుసా? తెలీదు. నాకు కూడా తెలియదండి, నేను కూడా లేను కదా. అవునవును. కానీ మేడం సంఘం ఎందుకు ఏర్పాటు చేశారో నాకు తెలుసు. అది చెప్తాను, వింటారా? వింటాం. ఒక 6 నిమిషాలు ఓపిక పెడతారా? ఓకే. ఓకే. ఇప్పుడు మా నానమ్మ వయసు ఉన్న ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడకి ఆ టైంలో మేడం లేరు కాబట్టి నీష్ క్లారిటీ లేదు. సో ఆవిడ ఆ నీష్ క్లారిటీ కోసం ఆవిడ అంతటా ఆవిడే ఒక సెషన్ పెట్టుకొని క్లారిటీ తెచ్చుకున్నారు. ఏంటంటే అందరికీ మంచి చేయడం, అందరికీ మాట సాయం చేయడం, అందరికీ హెల్ప్ చేయడం, ఆకలి అన్న వాళ్ళకి ఆకలి తీర్చడం. ఓకే, ఇవన్నీ చేస్తున్న ఆవిడని ఈ సమాజం మంచి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండదు కదా, ఆవిడికి కూడా కాలం చెల్లింది. కాలం చెల్లగానే దేవదూతలు 2 వచ్చారు. మేడం మిమ్మల్ని మేము స్వర్గానికి తీసుకెళ్ళాలి, సో బయలుదేరండి అని అన్నారు. వెంటనే ఆవిడ అన్నారు, అలా కాదు, అందరూ నరకం గురించి చెప్తూ వినడమే తప్ప నేను ఎప్పుడూ చూడలేదు, అందుకు నరకంలో నేను ఒక్కరోజు స్టే చేస్తాను, నాకు పర్మిషన్ ఉందా అన్నారు. వెంటనే దేవదూతలు, మేడం ఎల్ఎంఎం మెంబర్ అయ్యుండి ఒకరోజు మేడము మీతో ఇంటర్వ్యూ తీసుకుంటానంటే సెల్ఫీ అడిగినట్టుందండి మీరు చెప్పింది. సరే, మీరు ఏది అడిగితే అది మేము చెయ్యాలి కాబట్టి నరకంలో మిమ్మల్ని ఒక రోజు ఉంచుతామన్నారు. నరకానికి వెళ్ళారండి. నరకానికి వెళ్ళగానే అక్కడ చూస్తే మొత్తం ఏడుపులు, అంతా ఒకరికొకరు కొట్టుకోవడాలు, తిండి లేక మలమల మాడిపోవడాలు, ఈ తిండి బాధ భరించలేక, ఆకలి బాధ భరించలేక ఒకళ్ళనొకళ్ళు మళ్ళీ చంపుకోవడాలు, ఇవి జరుగుతుంటే ఆవిడ చూసి ఒకళ్ళని కూర్చోబెట్టి,
నరకం అంటే ఇంత దారుణంగా ఉంటుందా, మీకు తిండి కూడా పెట్టట్లేదా అని అడిగారు. దాంతో ఆయన అన్నారు, మాకు తిండి ఎందుకు పెట్టట్లేదమ్మా, అదిగో చూడండి 20 అడుగుల పాత్ర ఉంది, ఆ పాత్ర నిండా పాయసం ఉంది, మేము అది ఎవరికి అందుతుందా ఎవరు తింటామా అని రోజు కొట్టుకుంటూనే ఉంటాం, ఎవరికి అందితే వాళ్ళదే అదృష్టం, వాళ్ళకే ఆ రోజు కడుపు నిండుతుంది, మిగతా వాళ్ళంతా ఇలా మలమలా మాడి చేస్తాం అని చెప్పారు. దాంతో ఆవిడ 1 గంట కూడా నరకంలో ఉండలేకపోయింది. సో మర్నాడు ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసింది. స్వర్గానికి ఫ్లైట్లో వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అక్కడ చూస్తే ఎంతో ఆనందం, జలపాతాలు, సెలయేర్లు, పిల్లల కేరింతలు, ఆనందాలు ఇవన్నీ ఉండగా ఆవిడ అనుకుంది, ఈవిడకి అందరికీ పంచభక్ష పరమాణాలు పెడుతున్నారేమో, ఇక్కడ కడుపు నిండా తిండి ఉంటే అందరూ ఇలాగే ఉంటారు కదా అనుకున్నారు. అనుకుని అక్కడ కూర్చున్న ఆయన్ని, మీకు పంచభక్ష పరమాణాలు పెడుతున్నారా, ఇంత హ్యాపీగా ఉన్నారంటే, లేదమ్మా అదిగో చూడండి 20 అడుగుల పాత్ర అక్కడ ఉంది, ఆ పాత్రలో పాయసం ఉంది, మేము రోజు అందరం కలిపి 1 గంట కష్టపడతాం, అందరం కలిపి ఎలా కష్టపడతామంటే 20 అడుగుల పాత్రలో 6 అడుగుల మనిషికి పాయసం అందదు, కాబట్టి కృష్ణుడు ఉట్టి కొట్టినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి ఆ పాయసాన్ని అందించుకొని అందరూ కలిపి తింటాం మేము. దీనికోసం అందరం కలిపి మేము 1 గంట కష్టపడతాం, మిగతా రోజంతా హాయిగా ఎంజాయ్ చేస్తాం అని చెప్పారు. అర్థమైంది కదా? అంటే మన మైండ్ సెట్లో ఉంది, మన ఉన్న ప్లేస్ని నరకంగా చేయాలా స్వర్గంగా చేసుకోవాలా అన్న ఆలోచన మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యింది తప్ప చుట్టూ ఉన్న వాళ్ళ మీద కాదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అందరు కలిసి కట్టుగా అందరూ అది మేడం సంఘం ఏర్పాటు చేసింది ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ అందరూ కలిపి పైకి ఎదగాలని, కానీ మీ మధ్య జలసీ ఏర్పడి మీకు మీరు కొట్టుకుంటారని కాదు. ఇక్కడ ఈ డిజిటల్ మహిళకు వచ్చాక కూడా మీరు అదే పని చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి డిజిటల్ మహిళలో జాయిన్ అయిన వాళ్ళకి తేడా ఉండదండి. అర్థమైంది కదా మేడం? మీరు ఏ ఆలోచనతో అయితే సంఘాలను ఏర్పాటు చేశారో మీ అడుగులో అడుగు వేస్తూ మీకు నవశక్తి సంఘం నుంచి ఏ ప్రాబ్లము రాకుండా మేము చూసుకుంటామని, దిస్ ఈజ్ మై ప్రామిస్ ఫ్రమ్ అవర్ సంఘం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మనమే మార్పు, మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద, ప్రపంచాన్ని